దేశంలో ఎన్నో రకాల పార్టీలు చూసాం. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు. కానీ ఎప్పుడైనా బొద్దింకల పార్టీ గురించి విన్నారా? అదేనండి, ఇంగ్లీష్ లో కాక్రోచ్ జనతా పార్టీ. వినడానికి ఇది వెటకారంలా అనిపించొచ్చు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా జెన్జీ యువతలో ఇది ఒక పెద్ద సెన్సేషన్. ఇది కేవలం ఒక మీమ్ కాదు, ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్ నుండి పుట్టిన సెటైరికల్ రూపం. కానీ పైకి ఒక సరదా మీమ్ లాగా కనిపిస్తున్న ఈ పార్టీ వెనుక ఇండియాను విడగొట్టాలని చూస్తున్న యాంటీ ఇండియన్ శక్తుల కుట్ర ఉందా? అసలు ఈ కథ మే 15, 2026న మొదలైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక కేసు విచారణలో మాట్లాడుతూ, సమాజంలో కొంతమంది పరాన్న జీవులు ఉన్నారు, ఎటువంటి ఉద్యోగాలు లేని వారు బొద్దింకల్లాగా మీడియాలోకి, సోషల్ మీడియాలోకి దూరిపోయి యాక్టివిస్టులుగా చలామణి అవుతూ అందరిపై దాడులు చేస్తున్నారు అని అన్నారు. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists. And they start attacking everyone. ఆ మాటలు బయటకు రాగానే దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. నిరుద్యోగ యువతను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బొద్దింకలతో పోలుస్తారా అని సోషల్ మీడియా బగ్గుమంది. వివాదం ముదురుతోందని గమనించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మరుసటి రోజే ఒక క్లారిటీ ఇచ్చారు. నా ఉద్దేశం నిరుద్యోగ యువతను కించపరచడం కాదు. ఫేక్ డిగ్రీలు, బోగస్ సర్టిఫికెట్లతో న్యాయ వ్యవస్థలోకి, మీడియాలోకి చొరబడిన వారిని మాత్రమే నేను పరాన్న జీవులు అన్నాను. యువత అంటే నాకు చాలా గౌరవం, వారే నవభారతానికి మూల స్తంభాలు అని వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. యూత్ ఈ కామెంట్స్ ను చాలా సీరియస్ గా, అదే సమయంలో చాలా సెటైరికల్ గా తీసుకున్నారు. సరిగ్గా ఇక్కడే ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల యువకుడు. అవును, మేం బొద్దింకలమే, అయితే ఏంటి అంటూ ఆన్లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీని స్టార్ట్ చేశాడు. మేం బి కాక్రోచ్ అనే హ్యాష్ ట్యాగ్ తో కేవలం 2-3 రోజుల్లోనే లక్షల మంది ఫాలోవర్స్ ని పోగేసి ఒక పెద్ద డిజిటల్ ఆర్మీని తయారు చేశాడు. అయితే ప్రభుత్వాలను, వ్యవస్థలను ఇంత డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నాడు కదా, రేపు తన మీద ఈడీ, సిబిఐ దాడులు జరిగితే పరిస్థితి ఏంటి అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో అభిజిత్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఏమన్నాడంటే, నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాకేం కోట్లకు పడగలెత్తిన వ్యాపారాలు లేవు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం లేదు, ఆస్తులు లేవు, ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని నన్ను బ్లాక్ మెయిల్ చేయలేవు, ఎందుకంటే నా దగ్గర వాళ్ళు లాక్కోవడానికి ఏమీ లేదు. ఒకవేళ ఈడీ, సిబిఐ వాళ్ళు నా మీద రైడ్ చేస్తే దొరికేది నా ఎడ్యుకేషన్ లోన్ పేపర్లు మాత్రమే, వస్తే ఆ లోన్ వాళ్లే కట్టాలి అన్నాడు. ऐसी कोई चीज है नहीं जिस पर आप ब्लैकमेल कर सकते हो मुझे। यार मेरे पास कैसे ईडी रेड करने आएगी, उनको क्या मिलेगा? मेरे ऊपर अभी एजुकेशन लोन है, तो अगर मुझे बीजेपी को अपनी पार्टी में ज्वाइन करवाना है तो मेरा एजुकेशन लोन चुकाना पड़ेगा। मेरे पास तो कुछ मिलेगा नहीं आप लोगों को। ఈ ఒక్క డైలాగ్ తో యూత్ లో ఇతను పెద్ద హీరో అయిపోయాడు. ఈ పార్టీ తనని తాను ఎలా పరిచయం చేసుకుందో తెలుసా? సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ, అంటే బద్దకస్తుల పార్టీ అని. వీళ్ళ మేనిఫెస్టో చదివితే మీకు ఒక పక్క నవ్వొస్తోంది, ఇంకో పక్క అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారు అనిపిస్తోంది. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే, రిటైర్మెంట్ గిఫ్ట్స్ బంద్. ఒకవేళ మా పార్టీ అధికారంలోకి వస్తే ఏ చీఫ్ జస్టిస్ కు కూడా రిటైర్ అయ్యాక రాజ్యసభ సీట్లు లాంటి పదవులు ఇవ్వము. ఈసీపై ఊపా కేస్. ఓటర్ల జాబితాలో సరైన ఓట్లను ఎవరైనా డిలీట్ చేస్తే దాన్ని తీవ్రవాదంగా పరిగణించి సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ పైనే యుఏపీఏ చట్టం కింద కేసు పెడతాం. మహిళలకు 50% రిజర్వేషన్. చట్టసభల్లో మరియు కేబినెట్ లో మహిళలకు 33% కాదు, ఏకంగా 50% రిజర్వేషన్ ఇస్తాం. గోధి మీడియాకు చెక్. అంబానీ, అదానీ లాంటి బడాబాబుల చేతుల్లో ఉన్న మీడియా లైసెన్సులు రద్దు చేసి నిజమైన ఇండిపెండెంట్ మీడియాను ప్రోత్సహిస్తాం. మీడియా యాంకర్ల అకౌంట్లను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. జంపింగ్ జపాంగ్లకు బ్యాన్. పార్టీ ఫిరాయించిన ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తాం. దీని ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? వైఫై ఈజ్ ఎ రైట్, అడల్టింగ్ ఈజ్ ఎ స్కామ్, ఓట్ ఫర్ కాక్రోచెస్. ఈ మేనిఫెస్టో చూసి సామాన్యులే కాదు, రాజకీయ నాయకులు కూడా ఫిదా అయ్యారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు స్వయంగా ఆన్లైన్ లో మాకు కూడా ఈ బొద్దింకల పార్టీలో చేరాలని ఉంది, అర్హతలు ఏంటి అని సరదాగా ట్వీట్స్ చేశారు. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా, సామాన్యుడి గొంతుకలా అనిపిస్తోంది కదా, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక్కసారి ఈ అభిజిత్ దీప్కే బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఇతను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. ఇంతకు ముందు ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వర్కర్ గా పనిచేశాడు. అంటే ఈ బొద్దింకల పార్టీ వెనుక పరోక్షంగా
ఖచ్చితంగా ఆప్ పార్టీ హస్తం ఉందా? అంతేకాదు ఇతను మాట్లాడుతున్న మాటలు గమనిస్తే పూర్తిగా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నాడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, ఇలా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓట్లు డిలీట్ అవుతున్నాయని, కేంద్రంలోని బీజేపీయే ఇదంతా చేస్తోందని నేరుగా ఆరోపిస్తున్నాడు. लेकिन एक मैं पैटर्न देख रहा हूँ, फिर बंगाल में वोट डिलीट होते हैं, ममता बनर्जी हार जाती है, तमिलनाडु में वोट डिलीट होते हैं, एमके स्टालिन हार जाते हैं, दिल्ली में वोट डिलीट होते हैं, अरविंद केजरीवाल हार जाते हैं. हर बार ये बीजेपी को ही क्यों फेवर करता है? జర్మనీలో కూర్చొని ధ్రువరాఠి ఇండియన్ గవర్నమెంట్ పై, బీజేపీ పై ఎలాగైతే ఒక ఎజెండాతో వీడియోలు చేస్తూ విషం చిమ్ముతున్నాడో, ఇప్పుడు అమెరికాలో కూర్చొని ఈ అభిజిత్ కూడా అదే పని చేస్తున్నాడా? అసలు అమెరికాలో ఉంటూ ఇండియాలో ఇంత పెద్ద ఆన్లైన్ ఉద్యమాన్ని నడపడానికి ఇతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది? ఒక్కసారి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల వైపు చూడండి. అక్కడ ఉన్న ప్రభుత్వాలను కూల్చడానికి విదేశీ శక్తులు అక్కడి యువతను, ముఖ్యంగా జెన్జీని ఎలా రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చాయో మనం చూసాం. ఇప్పుడు మన దేశంలో కూడా అదే ఫార్ములాను వాడుతున్నారా? నిరుద్యోగం, బొద్దింకల పార్టీ అనే ముసుగులో ఇండియన్ యూత్ ను రెచ్చగొట్టి దేశంలో అల్లర్లు సృష్టించి భారతదేశాన్ని విడగొట్టడానికి అమెరికాలో ఉన్న యాంటీ ఇండియన్ శక్తులు ఆడుతున్న పెద్ద గేమ్ ఇదా? నిజంగా మన యువత తమ అసంతృప్తిని తెలియచేయడానికి ఇదొక స్వచ్ఛమైన వేదిక అని మీరనుకుంటున్నారా? లేక వ్యవస్థలపై బురద చల్లుతూ యువతను బ్రెయిన్ వాష్ చేయడానికి విదేశీ శక్తులు మరియు ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న ఒక డేంజరస్ పొలిటికల్ గేమ్ అనుకుంటున్నారా? నిజం ఏదైనా కావచ్చు, కానీ గుడ్డిగా దేన్ని నమ్మకండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్క భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.